నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని డాక్టర్ ప్రియాంక నిందితుల కేసులో పోలీసులపై ఎక్కడ రాజకీయ ఒత్తిళ్లు లేవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. రాజమండ్రి నగరంలోని ప్రసాదాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిందితులిద్దరూ ప్రసాదాదిత్య మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే క్రమంలో కారును నిర్లక్ష్యంగా నడిపారని పేర్కొన్నారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను వారు కారుతో బలంగా ఢీకొట్టారని ఎస్పీ వివరించారు. వరుసగా 3 సార్లు స్కూటీని ఢీకొట్టడంతో ప్రియాంకకు తీవ్రంగా గాయపడిందని అన్నారు. అనంతరం నిందితులు దొరకకుండా పారిపోయారని చెప్పారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆసుపత్రి నుంచి ఈ ప్రమాదం తమకు సమాచారం వచ్చిందని వివరించారు. ఆ రోజే రాత్రి ప్రియాంక స్నేహితుడు వెంకట దుర్గాసాయి స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు. నిందితులిద్దరినీ అప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. వారు మద్యం సేవించి కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సేకరించామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సోమవారం కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈ కేసులో పోలీసులపై ఎక్కడ రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది. బట్ దేశీయ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. అది దాన్ని కూడా మేము కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దే హావ్ టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళారు. వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు, లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఇస్ నాట్ దేర్. రాలేదండి ఎల్లో అయితే వెళ్ళాడు మధ్య అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దే వర్ దే. టైమ్ టు టైమ్ ఎగ్జామినేషన్ చేయాలి బికాస్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. అంటే ఇట్ ఈస్ ఇనిషియల్లీ 3:30 బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th morning ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్ గా మనం చూపించాం. చెప్పారు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీ ర్యాలీ ఆకట్టుకుంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నుండి కంబాల్ చెరువు సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కెఎన్ జ్యోతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా గిరిజనుల సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయాలు, రాజ్యాంగబద్ధ హక్కులు మరియు సమగ్ర అభివృద్ధి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం ముఖ్య ఉద్దేశమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి మనందరి సంపద, గిరిజన హక్కులు కాపాడదాం, దేశీయ జ్ఞానాన్ని గౌరవిద్దాం, అడవి ఆదివాసీ జీవాధారం, సమాన హక్కులు, సమగ్ర అభివృద్ధి వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఆదివాసీ కళా సంస్కృతిని ప్రతిబింబిస్తూ సాంప్రదాయ వేషాధారణలో కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పులు, తుడుములు వంటి గిరిజన వాయిద్యాల నాదంతో
సాగిన నృత్య ప్రదర్శనలు ఆదివాసీ సమాజం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పాయి. ర్యాలీ మార్గమంతా ఈ కళా ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యక్రమంలో ఎస్టీ సంఘాల నాయకుడు ఎస్ గన్నయ్య, ప్రొఫెసర్ మల్లి భాస్కర్రావు, కె నారాయణరావు, గరికపాటి సురేష్, ఎస్ఎస్ చంద్రరావు, ఎం వీరభద్రరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు నున్నా సురేష్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు సోదరుడు నున్నా సురేష్ స్వర్గస్థులయ్యారు. రాజమండ్రిలో ఆదివారం కాతేరులోని స్వగృహంలో కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేశారు. నున్నా సురేష్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సోదరు వియోగంతో ఉన్న నున్నా తిరుమలరావు, నున్నా కృష్ణలను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎస్సీ చైర్మన్ కెఎస్ జవహర్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు, పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ముల్లపూడి బాపిరాజు, డీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు ప్రసాదరాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, జీవి సుందర్, కోనేరు మురళి, చెరుకూరి కృష్ణాజీ, వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, మచ్చేటి ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, గంగిన హనుమంతరావు, గంగిన తిరుమలరావు, కుడిపూడి కిషోర్, బొబ్బిల్లంక, ములకల్లంక, మిత్తిపాడు, ఉండేశ్వరం, కోలమూరు, కొంతమూరు, మల్లైపేట, వెంకటనగరం, తొర్రేడు గ్రామాల పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం నున్నా తిరుమలరావు, నున్నా కృష్ణ సోదరులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, తువాళ్లు పంపిణీ చేశారు. రాజమండ్రి బొమ్మూరు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా బొమ్మూరు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయం ధర్మకర్త కొడుపూడి శ్రీనుబాబు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పలివెల శ్రీనివాస్ చిన్నారి దంపతుల పర్యవేక్షణ అమ్మవారికి చీర సారే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామదేవత
శ్రీ శ్రీ దోసాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర మొదటి పూజలు చేసి అనంతరం అక్కడి నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవాలయం వరకు అమ్మవారిని పల్లెక్కీలో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఈరోజు కార్యక్రమంలో మత్స్యేటి శివ సత్యప్రసాద్, సుగుణ దంపతులు, పలివెల స్వామి దుర్గా దంపతులు, ఉంగరాల బాబీ గోపాలరావు దంపతులు, మోహన్ సాయి, శాంతి, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఆడపిల్లల మీద దయ లేదా? ఇలా కారుతో గుద్దేసి ఎవరైనా సమాజంలో తిరిగేయవచ్చా? చట్టాలు పనిచేస్తున్నాయా? ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి అని డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ భావోద్వేగానికి గురయ్యారు. తన కుమార్తె మెడికో ప్రియాంకను ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టారని ఆమె తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రసాదాదిత్య మాల్ వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరం చేరుకుని కేసు విషయమై ఎస్పీ డి నరసింహ కిషోర్, జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్లతో చర్చించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక తలపై నిందితులు కారు ఎక్కించారని వైద్యులు తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. నిందితులు మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె భవిష్యత్తు నాశనమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కనీసం పరామర్శించకపోవడం పట్ల వెంకటేష్ విచారం వ్యక్తం చేశారు. కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్ళు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే, మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. గొప్ప పేరు వస్తుంది. మా కుటుంబం తరపున ఒకరు డాక్టర్ తయారవుతారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంట్లో రకరకాలుగా పిల్లల్ని డాక్టర్లు చేయటమో, ఇంజనీర్లు చేయటమో, చక్కగా చదివించుకోవటం, ఒకరు సక్సెస్ అవుతే ఆ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా సార్. అలా జరుగుతుంది, గొప్ప పేరు తెస్తుంది మాకని చెప్పి మేము అనుకున్నాం. మా అంత కుటుంబానికి ఆమె బాసటగా ఉండి మమ్మల్ని అందరినీ, ఇప్పుడు నాకు 3 కూతురులే, అబ్బాయిలు లేరు. పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మమ్మల్ని చూసుకునేది ఎవరు అనే కోణంలో మాట్లాడినప్పుడు అమ్మాయి నేనున్నాను మొత్తం కుటుంబానికి, నేను చూసుకుంటానని చెప్పి ఎంత చక్కగా చెప్పేది. అలాంటి ఆశల సౌధం ఈరోజు కుప్పగూలి మా కళ్ళెదుటిగే కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు, మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను వరుసలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించండి సార్, భరోసా కల్పించండి చట్టాల మీద. ఇప్పుడు చట్టాల మీద భరోసా రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కంట్రోల్ కావాలంటే కొంచెం కఠినమైన చట్టాలు, మనిషి సమాజంలో ఒక భయాన్ని కలిగేటట్టు చేయండి సార్. మాలాంటి వాళ్ళని మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్. ఆమెకు ఎంత ఖర్చులు పెట్టి మేము ఎంత బాధలు పడుతున్నామో, మళ్ళీ ఇప్పుడు లక్షల ఖర్చులు భరించాలి. మాకు ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరు. రాజమండ్రి కొత్తపేట 1వ వీధిలోని రామదుర్గ ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కొత్తపేట 1వ వీధిలోని రామదుర్గ ఆలయం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాస సారే మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొత్తపేట భక్తులు
అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సారెను కోలాటం భజనల నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో విఘ్న నాగేంద్రరావు, బోను తులసి, గోపి గంగాధరం, ప్రశాంత్, నవ్యలత తదితరులు పాల్గొన్నారు. ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్గా జీవి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్గా రాక సాంస్కృతిక సంస్థ కార్యదర్శి జీవి రమణ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని దుర్గాపురంలో గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియం దగ్గర ఏపీ నాటక అకాడమీ సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కళాకారుల సంక్షేమానికి అకాడమీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. గుమ్మడి గోపాలకృష్ణ ప్రస్తావించిన విధంగా టీటీడీ నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జీవి రమణను రాకా సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్లకు చెందిన సూరపరెడ్డి తాతారావు, గౌరీశంకర్, ఎర్రమోతు ధర్మరాజు, జీవీఎస్ జగన్నాథం, అలాగే సిహెచ్ ప్రసాద్, ప్రిన్స్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా జీవి రమణ గానం చేసిన ఒక్క మనిషి ఎక్కడమ్మా దేశభక్తి గేయం మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా మా విధులు నిర్వహిస్తానని కళామాత సాక్షిగా లేదా భగవంతుని సాక్షిగా హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. రాజమండ్రి తుమ్మలావ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తుమ్మలావ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఆషాఢ సారి సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. యాళ్ల వెంకట్రావు దంపతుల ఇంటి నుంచి సారెను అమ్మవారికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యాళ్ల నాగ రవికుమార్, యాళ్ల వెంకట్రావు, డాక్టర్ యాళ్ల ప్రదీప్, సుకుమార్, యూత్ కమిటీ సభ్యులు, ఇతర కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి కంబాల్ చెరువులోని శ్రీ సువర్చల సమేత సంజీవిని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరిగాయి. ఆషాఢమాసం సందర్భంగా కంబాల్ చెరువులోని శ్రీ సువర్చల సమేత సంజీవిని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి ఆలయానికి ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. ఎస్వి ధర్మారావు, స్పందన రాణి దంపతుల ఆధ్వర్యంలో జక్కంపూడి విజయలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు సన్నాయి మేళాల నడుమ పసుపు, కుంకుమ, చీరలు, పండ్లు, మిఠాయిలతో సారెని తీసుకుని ఊరేగింపుగా పైడిమాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ విజయ పైడిమాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఉదయ సాయిబాబా జాతర ఉత్సవం కమిటీ అమ్మవారికి ఉదయ సాయిబాబా తల్లి ఆకాశమంత్రి సల్లకి తల్లి సలకని తల్లి వారిని వారి కుటుంబడి వారు స్వాగతం సుస్వాగతం. జై జగన్మాత. అదిగో సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.